మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నర్సీపట్నం పర్యటన అంటే ఉమ్మడి విశాఖపట్నం జిల్లా పర్యటన ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి ప్రజా వ్యతిరేక నిర్ణయమైనటువంటి మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఏదైతే మా పార్టీ తాలూకా స్టాండ్ని ఈ రాష్ట్రంలో మెజారిటీ ప్రజల తాలూకా ఆలోచనని బలపరుస్తూ పేదవాడికి వైద్య విద్యని అందుబాటులోనే ఉంచాలి, రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలకి కూడా సూపర్ స్పెషాలిటీ వైద్యాన్ని అందించాలి ప్రభుత్వం అన్నటువంటి ఆలోచనతో తీసుకున్నటువంటి ఆనాటి మా ప్రభుత్వ నిర్ణయాన్ని ఈ కూటమి ప్రభుత్వం నిర్ణయం ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి కోట్లాది మంది పేద విద్యార్థుల తాలూకా ఆశల్ని వైద్య విద్య చదవాలన్నటువంటి వారి ఆకాంక్షని దూరం చేస్తూ ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మేము కూడా వ్యతిరేకిస్తున్నాం అన్నటువంటి విధంగా నిన్న జరిగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన, దానికి వచ్చినటువంటి స్పందన, ప్రజల్లో ఉన్నటువంటి ఉత్సాహం, ఈ ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకత నిన్న పర్యటన ద్వారా కనబడిందని చెప్పి నిన్నటి నుంచి రాష్ట్రం అంతా కూడా మాట్లాడుకుంటా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా స్టాండ్, మా పార్టీ స్టాండ్ ఏదైతే ఉందో నిన్న వారు ప్రజలను ఉద్దేశించి నిన్న నర్సీపట్నం కాలేజ్ దగ్గర జరిగినటువంటి పత్రికా సమావేశం ద్వారా వారి స్టాండ్ను కూడా చెప్పడం జరిగింది. ఈ ఆధునిక దేవాలయాల్ని మా ప్రభుత్వం ఉన్నప్పుడు వీటిని పేదవాడికి అందించాలని, వైద్య విద్యని పేదవాడికి మరింత చేరువ చేయాలని, టెరిషరీ కేర్ని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కోట్లాది మంది ప్రజలకు అందించాలని వారు ఏదైతే ఆ రోజు తపన పడ్డారో ఈరోజు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఆశపడినటువంటి ప్రజలు, ముఖ్యంగా పేద విద్యార్థులు మన భవిష్యత్తు ఏంటి అని అనుకునేటువంటి పరిస్థితుల్లోకి ఈ ప్రభుత్వం తీసుకెళ్లిపోయింది. పీపీపీ పద్ధతిలో ప్రైవేట్ వారికి అప్పచెప్పడానికి 10 కాలేజీలు అప్పచెప్పడానికి ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని నిరసిస్తున్నాం. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి, ఇది ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా ఉంది అన్నటువంటి ఉద్దేశాన్ని నిన్న పెద్ద ఎత్తున ప్రజలు బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి సంఘీభావం తెలియజేసి ఈ ప్రభుత్వ నిర్ణయాన్ని నిరసిస్తూ చేసినటువంటి నిన్నటి కార్యక్రమం విజయవంతంగా జరిగినందుకు, దాన్ని విజయవంతం చేసినటువంటి ప్రజలకి, సంఘీభావం తెలియజేసినటువంటి ప్రజలకి, మా పార్టీ నాయకత్వానికి అందరికీ కూడా 2 చేతులు జోడించి పాదాభివందనాలు తెలియజేస్తా ఉన్నాం. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, తెలుగుదేశం పార్టీకో, కూటమి ప్రభుత్వానికో మధ్యన ఉన్నటువంటి సమస్య కాదు. ఇది రాష్ట్రంలో ఉన్నటువంటి సామాన్యులకి, పేదవాడికి, ఏ పార్టీలకి సంబంధం లేనటువంటి మేధావులకి అందరికీ కూడా సంబంధించినటువంటి ఈ రాష్ట్ర సమస్య. ఈరోజు ఉదాహరణకి పీపీపీలో వీరు ప్రైవేట్ వారికి ఏదైతే ఈ ప్రభుత్వం ఆలోచన చేసి తీసుకున్నటువంటి నిర్ణయం ద్వారా ఈరోజు ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 50% ఫ్రీ సీట్స్ ఏవైతే ఉంటాయో ఆ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ట్యూషన్ ఫీజు 15,000 మాత్రమే, 50% సీట్స్. అలాగే మేము ఆ రోజు ప్రతిపాదించినటువంటి ఆ 50% ఈ 17 మెడికల్ కాలేజీల్లో కూడా 50% మెడికల్స్ ఏవైతే జనరల్ కేటగిరీ ఈ ఫ్రీ సీట్స్ ఉంటాయో ఈ ప్రభుత్వంలో కొనసాగితే అవి కూడా 15,000 ఉండేవి.
కానీ ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రైవేట్ మెడికల్ కాలేజెస్, ఆ ప్రైవేట్ మెడికల్ కాలేజెస్లో సీట్స్ ఫ్రీ సీట్ వచ్చినా వారి ట్యూషన్ ఫీ మాత్రం సంవత్సరానికి 3,50,000 రూపాయలు. అంటే రేపు ఈ పీపీపీ పద్ధతిలో ప్రైవేట్ వారికి రేపు చేతికి వెళ్ళిపోతే చదువుకొని మెరిట్ ద్వారా సీటు వచ్చినా సరే 3,50,000 రూపాయలు సంవత్సరానికి కట్టాల్సినటువంటి పరిస్థితి వచ్చేది. ఇప్పుడు వస్తుంది, ఆ పరిస్థితి వస్తుంది. అదే బి కేటగిరీ 19 నుంచి 20 లక్షల రూపాయలు పెట్టారు. మేనేజ్మెంట్ కోటా దగ్గర 3 times ఆఫ్ బి కేటగిరీ అని చెప్పి పెట్టారు. అంటే 60 లక్షల రూపాయలు సంవత్సరానికి. బి కేటగిరీ అయితే 19 లక్షల రూపాయలు. ఫ్రీగా 15,000 రూపాయలకు ఇవ్వాల్సినటువంటి సీట్లు ఈరోజు పీపీపీ పద్ధతిలో ప్రైవేట్ వారికి ఇవ్వడం వల్ల ఆ ఫ్రీ సీట్స్ కాస్త 3,50,000 రూపాయలు సంవత్సరానికి కట్టాల్సినటువంటి పరిస్థితి తీసుకొచ్చింది ప్రభుత్వం. దీనివల్ల విద్యార్థులు మెరిట్లో సీట్లు సాధించినటువంటి విద్యార్థులు వారు నష్టపోతున్నారా లేదా అనేటువంటిది ఒకసారి ప్రజలందరూ కూడా ఆలోచించాలని చెప్పి కోరుతా ఉన్నాం. సో వీటినన్నింటినీ నిరసిస్తూ ఒక ఉద్యమాలకు తీసుకెళ్తున్నటువంటి కార్యక్రమానికి ప్రజల నుంచి వచ్చినటువంటి స్పందన ఒక ఉదాహరణ అన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఆద్యాంతం విశాఖపట్నం ఎయిర్పోర్ట్ నుంచి నర్సీపట్నంలో నిర్మాణం అవుతున్నటువంటి మెడికల్ కాలేజ్ వరకు దాదాపు 60 కిలోమీటర్ల మేర ఎక్కడికక్కడ ప్రజలు వచ్చి వారికి సంఘీభావాన్ని తెలియజేసి వారికి ఉన్నటువంటి స్థానిక సమస్యల్ని వారి దృష్టికి తీసుకొని వచ్చి ఈ సమస్యల్ని మాకున్నటువంటి సమస్యల్ని మీరైతేనే పరిష్కరించగలరు అనేటువంటి ఆవేదన అనేక ప్రాంతాల్లో ప్రజలు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్స్ కానీ వారి సమస్యలు కానీ చెప్పుకున్నప్పుడు వారి మొహల్లా కనబడింది. ఎయిర్పోర్ట్లో మొదలైన తర్వాత కాకానీ నగర్ దగ్గర విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాల సంబంధించినటువంటి నాయకులందరూ కూడా కలిశారు. ఆ పోరాట కమిటీ అంతా కూడా కలిసింది. మీరు ఎన్నికల్లో వారు చెప్పడం జరిగింది, మీరు ఎన్నికల్లో మీరు చెప్పినటువంటి మాట మేము వినలేదు, మీరు చెప్పినట్టుగానే జరిగింది, మీరు పొరపాటున కూటమికి ఓటేస్తే ఈ ప్లాంట్ ప్రైవేట్ పరం అయిపోతుంది అనేటువంటి మీ పాటన పెడచెవిని పెట్టాం. ఈ పోరాటానికి మీ మద్దతు కావాలంటే జగన్మోహన్ రెడ్డి గారు చాలా క్లియర్గా కేటగారికల్గా చెప్పారు. నిన్న పత్రికా సమావేశంలో కూడా చెప్పారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో దానికి వ్యతిరేకంగా మీరు ఏదైతే పోరాటం చేస్తా ఉన్నారో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు మీకు ఎప్పుడూ ఉంటుంది అనేటువంటి విషయాన్ని నిన్న కార్మిక సంఘాల నాయకులతో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఈ స్టాండ్లో మాది ఎప్పుడూ మార్పు లేదు. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ఏ స్థానంలో ఉన్నా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం అనేటువంటి విషయాన్ని మరొకసారి మా పార్టీ అధ్యక్షులు నేను చెప్పడం జరిగింది. తర్వాత గోపాలపట్నం ప్రాంతాల్లో రోడ్డున పడిపోయినటువంటి స్ట్రీట్ హాకర్స్ ఎవరైతే ఉన్నారో ఆ విషయాలు కూడా వారి దృష్టి తీసుకొని వచ్చారు. వారికి జరిగినటువంటి అన్యాయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకునేటువంటి కార్యక్రమం జరిగింది. గతంలో పార్టీ అధ్యక్షుడిగా ఆ రోజు కేకే రాజు గారి నేతృత్వంలో జరిగినటువంటి పోరాటాల గురించి వారు ప్రస్తావించడం జరిగింది. ఆ పోరాటాన్ని ఆ సపోర్ట్ని మా పార్టీ తరఫున మీకు ఎప్పుడు ఉంటుంది అన్నటువంటి ఒక నమ్మకాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు కల్పించడం జరిగింది. తర్వాత అనకాపల్లిలో గోవాడ షుగర్ ఫ్యాక్టరీ, చోడవరం షుగర్ ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి రైతులు, అటు చోడవరం మాడుగుల నుంచి వచ్చినటువంటి రైతాంగం గడిచినటువంటి 10 మాసాలుగా 2025 సంవత్సరంలో ఏదైతే క్రషింగ్కి చెరుకు తోలారో ఈ రోజు వరకు మాకు పేమెంట్లు ఇవ్వలేదు, ₹1 పేమెంట్ జరగలేదు. దాదాపు సంవత్సర కాలంగా మాకు ₹1 జీతాలు ఇవ్వలేదు, కార్మికులకి జీతాలు లేవు, రైతులకి పేమెంట్లు లేవు. ఈ సంవత్సరం క్రషింగ్ జరుగుతుందో లేదో అనేటువంటి ఒక క్లారిటీ లేదు. దాదాపు 35 కోట్ల రూపాయలు పెండింగ్ బకాయిలు ఉన్నాయి చోడవరం షుగర్ ఫ్యాక్టరీ రైతులకి అనేటువంటి వారి బాధని నిన్న జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పుకోవడం జరిగింది. దాంతోపాటు 2019-24 జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఇదే చోడవరం షుగర్ ఫ్యాక్టరీకి 5 సంవత్సరాల్లో 89 కోట్ల రూపాయలు సాయం చేశారు.
మీరు చేసినటువంటి సాయాన్ని ఎప్పటికీ మర్చిపోలేం. మీరు అధికారంలో రాకపోవడం మా దురదృష్టం అనేటువంటి బాధని ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ చోడవరం మాడుగులకు సంబంధించినటువంటి రైతాంగం అంతా కూడా వారు చెప్పడం జరిగింది. తప్పకుండా వారి సమస్య కూడా మా పార్టీ మద్దతు ఉంటుంది, మీకు తోడుగా ఉంటాం, మీ పోరాటానికి ముందుండి నడిపిస్తాం అనేటువంటి విషయాన్ని ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటి బాధ్యత కూడా తీసుకుంటామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. తర్వాత అనకాపల్లి అచ్యుతాపురం రోడ్డుకు సంబంధించినటువంటి బాధితులు, తర్వాత కృష్ణంపాలెంలో ఉన్నటువంటి ఏపీఐసి నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వారికి జరుగుతున్నటువంటి అన్యాయాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పుకునేటువంటి కార్యక్రమం జరిగింది. తర్వాత తాళ్ళపాలెం దాటిన తర్వాత బల్క్ డ్రగ్ పార్క్ సంబంధించినటువంటి రాజీపేట అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులందరూ కూడా రావడం జరిగింది. గతంలో నష్టపోయాం, మా మత్స్య సంపద అంతా కూడా మా కాకుండా పోతా ఉంది, మీరు ఏదైతే మీ పార్టీ నుంచి మాకు ఇవ్వాల్సినటువంటి సహకారాన్ని ఇవ్వండి అనేటువంటిది బల్క్ డ్రగ్ పార్క్ సంబంధించినటువంటి ఆ ప్రాంతంలో రాజీపేటకు సంబంధించినటువంటి గ్రామస్తులందరూ కూడా వచ్చి కోరడం జరిగింది. నిన్న వారి విషయంలో కూడా నేను జగన్మోహన్ రెడ్డి గారు పత్రికా సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వం ఏదన్నా వారిని ఒప్పించి చేయాలి, లేదన్నా వాళ్ళని ఒప్పించకుండా ఏది చేసినా సరే ఒప్పుకోం, మేము బల్క్ డ్రగ్ పార్క్ నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో, బల్క్ డ్రగ్ పార్క్ వల్ల బాధితులు ఎవరైతే ఉన్నారో వారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతుగా ఉంటుందనేటువంటి విషయాన్ని కూడా నేను జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఇలాగ ఆద్యాంతం అనేక విషయాలు వారి పర్యటన 11 గంటలకి 11:30కి ఇక్కడ ప్రారంభమైతే సాయంత్రం 5 గంటలకి, అంటే దాదాపు 60 కిలోమీటర్ల మేర వారు రోడ్డు మార్గాన్ని వెళ్తే దాదాపు 6:30 గంటలు పట్టింది, 5:30-6 గంటలు. ఎందుకు ఇంత పెద్ద ఎత్తున స్పందన వచ్చింది? కేవలం ఈ ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకత, ఈ ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి ప్రజా వ్యతిరేక నిర్ణయాలు, విద్యని గాలికొదిలేసి, వైద్యాన్ని గాలికొదిలేసి, వ్యవసాయాన్ని గాలికొదిలేసి కేవలం అన్ని ప్రైవేట్ పరం చేయాలనేటువంటి ప్రయత్నం. ఈ రాష్ట్రం అంటే కేవలం అమరావతి మాత్రమే, ఈ రాష్ట్రంలో వేరే ప్రాంతాల అభివృద్ధికి మాకు సంబంధం లేదు అనేటువంటి విధంగా ఈ ప్రభుత్వం తాలూకా ఆలోచన కనబడతా ఉంది అనేటువంటి విషయాన్ని కూడా ప్రజలు ఎక్కడికక్కడ వ్యక్తపరిచా ఉన్నారు. ఉత్తరాంధ్ర ప్రాంతం ఈ ప్రభుత్వం నెగ్లెక్ట్ చేస్తూ ఉంది, ఉత్తరాంధ్ర ప్రాంతానికి పూర్తిగా అన్యాయం చేస్తూ ఉంది అనేటువంటి విషయాన్ని కూడా చాలా మంది ప్రజలు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని కలిసినప్పుడు వారు చెప్పడం జరిగింది. నిన్న కార్యక్రమం అయిపోయిన తర్వాత కురుపాం గిరిజన హాస్టల్స్లో జరిగినటువంటి విషయం మీ అందరూ చూశారు. వారందరికీ కూడా వారిని పరామర్శించారు. దాదాపు 47 మంది పిల్లలు నిన్న కేజీహెచ్లో ఉన్నారు. దగ్గర 70-75 మంది పార్వతీపురం ప్రాంతంలో ఉన్నటువంటి హాస్పిటల్స్లో ఉన్నారు. ప్రభుత్వం నిర్లక్ష్యం, అధికారులు ఒకటి చెప్తారు, సంబంధించినటువంటి శాఖ మంత్రి ఒకటి చెప్తారు, చివరికి అన్యాయం అయిపోయింది, ప్రాణాలు పోయింది, పసిపిల్లల ప్రాణాలు పోయినటువంటి పరిస్థితులు చూసాం. అందుకే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా చనిపోయినటువంటి ఆ 2 పిల్లల కుటుంబాలకి 5 లక్షల రూపాయలు చెప్పిన మా పార్టీ తరఫున సాయం చేయాలని చెప్పి కూడా వారు ఆదేశించారు. వారికి ఆ కుటుంబాలకు ఆ సాయం చేసేటువంటి బాధ్యత కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటా ఉంది. అంటే పేదవాడికి ప్రాణం అవసరం లేదు, పేదవాడికి విద్య అవసరం లేదు, వ్యవసాయం చేసేటువంటి రైతు అవసరం లేదు, రాష్ట్రంలో ఉత్తరాంధ్ర లాంటి ప్రాంతాలు అవసరం లేదు. మరి దేనికి ప్రభుత్వం ఉన్నట్టు? ఇప్పటికన్నా కళ్ళు తెరవండి, ఈ పర్యటన ద్వారా కళ్ళు తెరవండి, మీరు తీసుకున్నటువంటి నిర్ణయం తప్పు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మరొకసారి తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అనేక కార్యక్రమాలు గడిచినటువంటి 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో చేశాం. ఉద్దానం కిడ్నీ రీసెర్చ్ సెంటర్ కానీ, ఉద్దానం వాటర్ సప్లై స్కీమ్ కానీ, మూలపేట పోర్ట్ కానీ, భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానీ, కురుపాం ట్రైబల్ ఇంజనీరింగ్ కాలేజ్ కానీ, సాలూరు ట్రైబల్ యూనివర్సిటీ కానీ, పార్వతీపురం మెడికల్ కాలేజ్ కానీ, విజయనగరం మెడికల్ కాలేజ్ కానీ, పాడేరు మెడికల్ కాలేజ్, నర్సీపట్నం మెడికల్ కాలేజ్, అదాని డాటా సెంటర్,
ఇన్ఫోసిస్ లాంటి సంస్థలు, ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ హబ్, నక్కపల్లిలో ఇండస్ట్రియల్ పార్కు, చెప్పుకుంటూ పోతే కైలాసగిరి మీద సైన్స్ మ్యూజియం కానీ, చివరికి మేము ప్రతిపాదించి నిర్మించినటువంటి బ్రిడ్జ్ను కూడా చంద్రబాబు నాయుడు గారు దానికి కూడా ఫోటోకి వచ్చేస్తాడు ఆయన. సో ఇవన్నీ కూడా ఇన్ని కార్యక్రమాలు అంటే చరిత్రలో నిలిచిపోయినటువంటి కార్యక్రమాలు చేశాం. చెప్పానండి, మేము ఇన్ని ప్రాజెక్టులు చెప్పాం. ఒక ప్రాజెక్ట్ చెప్పానండి, చంద్రబాబు నాయుడు గారు 16 సంవత్సరాలు కదా ఉమ్మడి రాష్ట్రానికి ఇప్పుడు ముఖ్యమంత్రిగా, ఇదిగో చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్తే ఇది గుర్తొస్తుందని చెప్పి ఋషికొండలో ఒక పక్క టీటీడీ టెంపుల్ కట్టాం, ఒక పక్క టూరిజం ప్రాజెక్ట్ కట్టాం. ఇలా ఇన్ని కార్యక్రమాలు చేసినా సరే ఇంకా ఇప్పటికీ కూడా 4వ తెలుగుదేశం పార్టీకి అధికారం ఇచ్చినా సరే ఉత్తరాంధ్రాన్ని ఇప్పటికీ గాలికి వదిలేసి ఇక్కడ కాలేజీలు నిర్మించడానికి లేదు, హాస్పిటల్స్ నిర్మించడానికి లేదు, ప్రాజెక్టులు పెట్టడానికి లేదు. సో తప్పకుండా ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. నిన్న స్థానిక పోలీస్ యంత్రాంగం ఎన్ని అడ్డంకులు సృష్టించాలని చూసినా, ఎన్ని నిబంధనలు పెట్టినా, ఇటు విశాఖపట్నం సిటీ పోలీస్ కానీ అటు అనకాపల్లి జిల్లా పోలీస్ కానీ ఎక్కడికక్కడ నియంత్రించాలి, వారి కాన్వాయ్ని అడ్డుకోవాలి, కాన్వాయ్లో వస్తున్నటువంటి వెహికల్స్ని అడ్డుకోవాలి, వస్తున్నటువంటి ప్రజలను అడ్డుకోవాలి. స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది ఎమ్మెల్యేలను అడ్డగించారు. ఎంత నిర్బంధించాలని చెప్పి చూసినా అన్నిటిని కూడా దాటుకొని జగన్మోహన్ రెడ్డి గారి మీద వారు చేస్తున్నటువంటి పోరాటానికి మద్దతు ఇవ్వాలని చెప్పి నిన్న కార్యక్రమానికి హాజరైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున హృదయపూర్వకంగా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నిన్న విశాఖపట్నం సిటీలో కూడా కురుపాం ఈ పిల్లలకు సంబంధించినటువంటి హాస్పిటల్ విజిట్లో కూడా స్థానిక సిపి గారు, వారు సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్, కానీ నిన్న వారు మాట్లాడినటువంటి మాటలు చాలా బాధాకరం. కొంత డిగ్నిటీ మెయింటైన్ చేయాలనేటువంటిది మా తాలూకా కోరిక, ప్రజల కోరిక కూడా. ఒక మాజీ ముఖ్యమంత్రి గారిని పట్టుకొని వారు మాట్లాడడానికి వీల్లేదు, మిమ్మల్ని కూడా ఇబ్బంది పెట్టారు. వారు ఎందుకు మాట్లాడకూడదు? ఆయన తెలీదా వారు మాజీ ముఖ్యమంత్రి అని మీకు తెలీదా? Z+ కేటగిరీలో ఉన్నటువంటి లీడర్ అని చెప్పి తెలీదా? ఒకవేళ ఆ ప్రోటోకాల్ లేదు ఈ ప్రోటోకాల్ లేదు అని మాట్లాడుతున్నటువంటి వారు మరి ఎందుకు నిన్న 2-3 వేల మంది పోలీసులు పెట్టారు నేను ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో? సో ఒక ఎమ్మెల్యే అని చెప్పి మీరు సంబోధించారే, మరి ఒక ఎమ్మెల్యే వస్తే 3,000 మంది పోలీసులు ఎందుకు పెట్టారు ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో? మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకే ఒక్కటి, నిన్న వచ్చినటువంటి జన ప్రభంజనం ఇది జగన్మోహన్ రెడ్డి గారికి కొత్త కాదు. జగన్మోహన్ రెడ్డి గారు మీరు అన్నటువంటి ఈ మాజీ ముఖ్యమంత్రి ఇవేవి కాకముందే ఇంత పెద్ద ఎత్తున జనం జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చారు. అది ఆయనకున్నటువంటి క్రేజ్. అది దయచేసి గుర్తుపెట్టుకొని కాస్త డిగ్నిటీ మెయింటైన్ చేయాలన్నటువంటిది మా తాలూకా కోరిక. మీరు మాట్లాడినటువంటి మాటలకు ఒక రాజకీయ నాయకుడు మాట్లాడినటువంటి మాటలుగా కనబడింది. దయచేసి వాటిని సరిదిద్దుకుంటే మంచిదనేటువంటిది ఒక సూచన. మరొకసారి నిన్న ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి మా పార్టీ శ్రేణులకి, మా పార్టీ కార్యకర్తలకి, ముఖ్యంగా ఈ సమస్యకి సంఘీభావం చేయడానికి ఇచ్చేసినటువంటి ఉమ్మడి విశాఖపట్నం జిల్లా ప్రజానీకానికి అందరికీ కూడా మరొకసారి 2 చేతులు జోడించి పాదాభివందనం తెలియజేసుకుంటాం. కేకే రాజు గారు మాట్లాడతారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. నిన్న మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నర్సీపట్నం సందర్శనకు వచ్చిన విషయం మనందరికీ కూడా తెలిసిందే. ముఖ్యంగా ఈ పర్యటనకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో డాక్టర్ కావాలనుకునే పేదవాడి కళని నిజం చేయాలనే ఉద్దేశంతో, అంతేకాకుండా ప్రతి జిల్లాలోని కూడా ఒక మెడికల్ కాలేజ్ ఉండాలి, ఆ మెడికల్ కాలేజీల్ని ఒక ఆధునిక దేవాలయాల్లో తీర్చిదిద్దాలనే
ఒక దృఢ సంకల్పంతో 17 మెడికల్ కాలేజీ శాంక్షన్ చేయించడం, ఆ కాలేజీలు అన్నింటిలో కూడా ఫైనాన్షియల్ శాంక్షన్ కంప్లీట్ అవటం, ల్యాండ్ అలాట్మెంట్ చేయటం, అందులో నిర్మాణాలు కూడా చాలా వరకు కూడా పూర్తి చేయటం, 5 మెడికల్ కాలేజీలని అడ్మిషన్స్ కూడా స్టార్ట్ అవటం మనందరికీ కూడా తెలిసింది. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం రాజకీయ దురుద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు మార్కు కనపడకూడదని, రెండోది ఈ మెడికల్ కాలేజీల్ని చంద్రబాబు నాయుడు వెనుకున్న కొంతమంది దబేదారులకి కట్టబెట్టాలనే ఉద్దేశంతో ప్రైవేటీకరణ చేయాలనే నిర్ణయాన్ని కూటమి ప్రభుత్వం తీసుకోవటం, కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ, గౌరవప్రదమైన ప్రతిపక్ష పార్టీగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కానీ, అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా, సామాన్య ప్రజల దగ్గర నుంచి మేధావుల వరకు కూడా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ నిర్ణయం తప్పుడు నిర్ణయం, ఇది మంచి నిర్ణయం కాదు, ఈ నిర్ణయాన్ని మేమందరం కూడా వ్యతిరేకిస్తున్నామని రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో గత నెల రోజులుగా వారికి ఉన్న అవకాశాల మేరకు దీన్ని వ్యతిరేకిస్తూ ఏ విధంగా ఉద్యమాలు చేస్తున్నారో మనం చూసాం. ఈ ప్రజలందరికీ కూడా మద్దతుగా నిలవాలి, మద్దతుగా నిలిచి పెద్ద ఎత్తున మెడికల్ కాలేజీలకి వ్యతిరేకంగా పోరాటం చేసి ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ప్రభుత్వం మెడలు వంచి ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రభుత్వ రంగంలోనే కొనసాగే విధంగా చేయాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు నిన్న విశాఖపట్నానికి విచ్చేసి విశాఖపట్నం నుంచి నర్సీపట్నం మెడికల్ కాలేజీకి వెళ్లాలని ఆయన పర్యటన ఉంటే దాన్ని ఈ రాష్ట్రంలో ఉన్న పోలీస్ అధికారులు కానీ ప్రభుత్వ పెద్దలు కానీ అడుగడుగునా కూడా అడ్డుకునే ప్రయత్నం చేస్తూ మొదట పర్మిషన్ లేదని మాజీ మంత్రివర్యులు అనకాపల్లి జిల్లా పార్టీ అధ్యక్షులు గుడివాడ అమర్నాథ్ గారు సమాచారం తెలియజేసి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క టూర్ ప్రోగ్రామ్ సంబంధించి ఇలా నర్సీపట్నం మెడికల్ కాలేజ్ ఇచ్చేస్తున్నారంటే స్వయంగా పోలీస్ అధికారులు ఒక రోజు ముందు జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన మేము అనుమతి ఇవ్వటం లేదు, జగన్మోహన్ రెడ్డి గారికి పర్యటనకి 65,000 నుంచి 1,00,000 మంది తరలి వస్తారని స్వయంగా పోలీసు వారు వ్యాఖ్యానించడం మనం చూసాం. మళ్ళీ వాళ్ళు ఏమనుకున్నారో తెలియదు, ప్రెస్ మీట్ పెట్టి మీరు పర్మిషన్ ఇచ్చినా ఇవ్వకపోయినా, మీరు రక్షణ కల్పించినా కల్పించకపోయినా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి తీరుతారు, జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన సాగుతుంది, రోడ్డు మార్గంలో నర్సీపట్నాన్ని చేరుకుంటారు, మీరు రక్షణ కల్పించకపోతే ప్రజలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు, జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు ఆయనకి భద్రతగా నిలిచి రక్షణ వలయంగా నిలిచి నర్సీపట్నం కాలేజ్ వరకు కూడా తీసుకెళ్తామని ఆ రోజు ప్రెస్ మీట్లో చెప్పిన తర్వాత రాత్రి 10:30కి ఆల్టర్నేటివ్ రూట్ ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి పోలీసులు ఏర్పాటు చేయడం జరిగింది. నేను మనం చూసాం, జగన్మోహన్ రెడ్డి గారు 11 గంటలకు విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో దిగిన దగ్గర నుంచి సాయంత్రం 5:15 నర్సీపట్నం మెడికల్ కాలేజ్ చేరుకునే వరకు ఒక కట్టలు తెంచుకున్న అభిమానం, ఒక జన ప్రవాహంలా ఓరున వర్షం కురుస్తున్నా సరే అనకాపల్లి దగ్గర నుంచి నర్సీపట్నం వరకు కూడా జోరు వానలో కూడా ఎక్కడ కూడా లెక్క చేయకుండా ఎప్పుడు కూడా గతంలో ఏ నాయకుడికి కూడా విశాఖపట్నం జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ ఈ విధంగా 63 కిలోమీటర్ల పాటు బ్రహ్మరథం పట్టిన సందర్భం లేదు. అది ఆ జన ప్రవాహంతో జగన్మోహన్ రెడ్డి గారికి నేను సంఘీభావం తెలపడం జరిగింది. ఈ విశాఖపట్నం ఉమ్మడి జిల్లా ఉత్తరాంధ్ర ప్రాంతంలోని అభిమానులు కానీ, సామాన్య ప్రజలు కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కానీ ఈ పర్యటనలో ఇందాక అమర్ గారు చెప్పినట్టు అన్ని వర్గాల వారు కూడా, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాంతం మీద చూపిస్తున్న వివక్షలో అన్యాయానికి గురయ్యి బాధితులుగా ఉన్న స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాలు కానీ, స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు కానీ, ఈ విశాఖపట్నంలో చిరు వ్యాపారాలు చేసుకుని స్వయోపోపాధితో బతుకుతున్న వారి పట్టణ కొట్టే ప్రయత్నం చేసిన కూటమి ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్న చిరు వ్యాపారులు కానీ, అదేవిధంగా బల్క్ ట్రక్ పార్కు సంబంధించి కానీ, ఇలా అన్ని వర్గాల వారు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి వారి యొక్క కష్టాన్ని చెప్పుకొని, వారి యొక్క ఆవేదనని చెప్పుకొని, మేము గతంలో మీరు చెప్పిన ముఖ్యంగా స్టీల్ ప్లాంట్ కార్మికులు గతంలో మీరు చెప్పిన మాట వినకుండా మేము తప్పు చేశాం, తప్పకుండా మీరు ఏది చెప్తే అది చేస్తాం, మీరు చెప్పిన దాని ప్రకారం మేము మీ కార్యాచరణ రూపొందించుకుంటాం, మిమ్మల్ని పర్సనల్గా వచ్చి కలుస్తామని జగన్మోహన్ రెడ్డి గారికి ఒక వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది. వినతి పత్రం ఇచ్చినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్పారు, అమర్ ఉన్నాడు, మీరు ఏదైనా సరే వెంటనే అమర్కి సమాచారం ఇచ్చిన తర్వాత మేము దాని ప్రకారం మీకు అండగా స్థానికంగా అమరుండి మా నాయకులు ఉంటారు,
మీరు ఏ విధంగా చేసినా సరే మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి స్టీల్ ప్లాంట్కి సంబంధించి ఏ నిర్ణయం అదే స్టాండ్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చెప్పడం జరిగింది. అదేవిధంగా స్ట్రీట్ వెండర్స్కి సంబంధించి కానీ ఈ షుగర్ ఫ్యాక్టరీస్ కానీ బల్క్ డ్రగ్ ఫ్యాక్టరీస్ కానీ ఇక ఈ కార్యక్రమం ఆద్యంతం కూడా ఇక్కడి నుంచి అక్కడి వరకు పోలీసు వారు అడుగడుగునా ఏదో రకంగా అడ్డుకోవాలి. జగన్మోహన్ రెడ్డి Z+ కేటగిరీ భద్రత ఉన్న మాజీ ముఖ్యమంత్రి గారికి 10 వాహనాలకు పర్మిషన్ ఇచ్చామని కనీసం మీడియా వెహికల్స్ను కూడా ఎక్కడ కూడా అలౌ చేయకుండా జగన్మోహన్ రెడ్డి గారి వెహికల్ తర్వాత ఒక 2 వెహికల్స్ వెళ్ళిన తర్వాత బారికేడ్లు పెట్టి రోపులు పెట్టి ఆపే ప్రయత్నం చేశారు. వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా అసలు ప్రజా అభిమానం ముందు వాళ్ళు ఆటలేమీ కూడా సాగలేదు. ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమం గురించి ఓనులు ఎంత సక్సెస్ అయినా సరే నిన్న సాయంత్రం కొంతమంది కూటమికి సంబంధించిన నాయకులు అంటే ఒక గౌరవప్రదమైన స్పీకర్ స్థానంలో అయ్యన్న పాత్రుడు గారు ఒక తప్పుడు మాట మాట్లాడి నిన్నేంటో ఆయనకి దిమ్మ తిరిగే విధంగా కళ్ళు బైర్లు కమ్మే విధంగా జన సంతోషంతో జనమే సమాధానం చెప్పడం జరిగింది. అయినా ఈ నాయకులకి కొంతమంది ఇంకా బుద్ధి వచ్చినట్టు కనపట్టలేదు. ఇంకా నిన్న కళ్ళు పొరలు కమ్మినట్టే మాట్లాడుతున్నారు. ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడ కూడా అది లేదు ఇది లేదు అని మాట్లాడుతున్నారు. ఈ సందర్భంగా ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్న ప్రజాప్రతినిధులు ఇప్పటికైనా కళ్ళు తెరవండి. మీ నాయకుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉత్తరాంధ్ర ప్రాంతం మీద వివక్ష చూపిస్తా ఉన్నారు. మొన్న 2024లో మోసపూరిత హామీలతో స్టీల్ ప్లాంట్కి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ కళ్ళబుల్లి కబుర్లు చెప్పి ఛాలెంజ్లు చేసి భూమి బద్దల వైపు అరిచి గీపెట్టి మిమ్మల్ని నమ్మించి వంచి మోసగించి అధికారంలోకి వచ్చిన తర్వాత యథా రాజా తదా ఏదో చంద్రబాబు నాయుడు గారు ఏదో అంటారు, మనం అనకూడదు కానీ ఏదో వంకర అన్నట్టు నిన్న ఆయన 1995 నుంచి 2004 వరకు ఏ విధంగా అయితే హైదరాబాద్ అని పేరు చెప్పి ఉత్తరాంధ్ర ప్రాంతానికి అన్యాయం చేశారు, అదేవిధంగా 2014 నుంచి 2019 వరకు అమరావతి పేరుతో ఉత్తరాంధ్ర ప్రాంతానికి అన్యాయం చేశారు. ఇప్పుడు కూడా 2024లో అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అమరావతి మీద దత్తపుత్రిగా ప్రేమ చూపిస్తూ ఉత్తరాంధ్ర ప్రాంతం మీద సౌతి ప్రేమ చూపించు ఇక్కడ అభివృద్ధిని కానీ ఇక్కడ తీసుకొచ్చే ప్రాజెక్టుల విషయంలో కానీ కేవలం టీవీల్లో ప్రకటనలకో పేపర్లకో పత్రికలకో పరిమితం అయ్యి వివక్ష చూపిస్తూ ఉన్నారు. ఈ ప్రాంతంలో ఉన్న ప్రజాప్రతినిధులు కళ్ళు తెరవండి. మీకు ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలు ఓట్లేసి వలస వచ్చిన నాయకులు కూడా ఈ ప్రాంతానికి వలస వచ్చిన రాజకీయ నాయకులు కూడా ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజలు విశాఖపట్నం జిల్లాలో ప్రజలు మిమ్మల్ని హక్కురు చేసుకుని మీకు రాజకీయ భవిష్యత్తు ప్రసాదించారు. దానికి కృతజ్ఞతగా అయినా కళ్ళు తెరిచి మీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయాలపైన మీరు ఇప్పటికైనా ప్రశ్నించి ప్రజా అభిప్రాయానికి అనుకూలంగా నడుచుకోకపోతే రాబో రోజుల్లో ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజలు మీ రాజకీయ భవిష్యత్తుని బంగాళాఖాతంలో కలుపుతారనడంలో ఎలాంటి సందేహం లేదు. కాబట్టి ఈ సందర్భంగా పోలీసు వారిని కూడా విశాఖపట్నం అమర్ గారు చెప్పినట్టు విశాఖపట్నం సిపి గారు ఒక ఐపీఎస్ ఆఫీసర్ అయి ఉండి సీనియర్ ఐపీఎస్ అయి ఉండి నేను మీరు కేజీహెచ్ దగ్గరికి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నేత కాదు ఎమ్మెల్యే అయితే మీరు ఎందుకు వచ్చారు కేజీహెచ్కి? ఒక ఎమ్మెల్యే వస్తే మీరు కేజీహెచ్ దగ్గరికి వచ్చి మీరు భద్రత కల్పిస్తారా? కేజీహెచ్ దగ్గరికి వచ్చి ఒక సిపి ఎప్పుడైనా ఒక ఎమ్మెల్యేల స్థాయి వ్యక్తులకు వచ్చి అక్కడ నుంచి పర్యవేక్షిస్తారా? అంటే మీరు అధికారం చంద్రబాబు నాయుడికి శాశ్వతం అనుకుని కూటమి ప్రభుత్వానికి అధికారం శాశ్వతం అనుకుని మీరు ఈ విధంగా మాట్లాడటం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కార్యకర్తల్ని బెదిరించడం మీకు తగదు. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న ప్రజాభిమానాన్ని మీరు చూశారు. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చే అభిమానులు కానీ నాయకులు కానీ మీరు ఎన్ని అడ్డంకులు సృష్టించి ఆపలేరు. ఏది ఏమైనా నిన్న జరిగిన జగన్మోహన్ రెడ్డి గారి నర్సీపట్నం కాలేజ్ సందర్శనకు సంబంధించి పెద్ద ఎత్తున తరలి వచ్చి ఇచ్చిన ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజలకు విశాఖపట్నం జిల్లా ప్రజలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు శ్రేణులకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. అదేవిధంగా ముఖ్యంగా మీడియా మిత్రులకి మొన్నటి నుంచి 3 రోజుల నుంచి జగన్మోహన్ రెడ్డి గారు పర్యటనపై జరుగుతున్న ఆంక్షలకు సంబంధించి ఏదైతే జరుగుతున్నాయో వాటన్నిటిని కూడా ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లి నిన్న జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన కూడా ప్రజలందరూ కూడా తెలిసే విధంగా చేసిన మీడియా మిత్రులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ
అదేవిధంగా రాష్ట్ర పార్టీకి సంబంధించి రాష్ట్ర పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ మెడికల్ కాలేజీలకు సంబంధించి ఈ రోజు నుంచి ఒక ప్రోగ్రామ్ని డిజైన్ చేయడం జరిగింది. ప్రతి నియోజకవర్గంలోని కూడా 50,000 నుంచి 60,000 సంతకాల సేకరణ చేసి 1 కోటి సంతకాల సేకరణ చేసి మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అది జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా గవర్నర్ గారికి అందజేయడం జరుగుతుంది. ఈ 1 కోటి సంతకాల సేకరణలో కార్యక్రమంలో కూడా మేము విజయవంతం చేసి సామాన్య ప్రజల అభిప్రాయాలన్నీ కూడా తీసుకుని తద్వారా గవర్నర్ గారి ద్వారా ఆ రోజు ఇక్కడ ఏదైతే ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తున్న ఈ రాష్ట్రంలో ఉన్న మేధావులు ఉన్నారో, మిగతా రాజకీయ పార్టీ నాయకులు ఉన్నారో వారందరినీ కూడా కలుపుని ఈ 1 కోటి సంతకాలన్నింటినీ కూడా గవర్నర్ గారికి అందజేసి ఈ మెడికల్ కాలేజీల మీద ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈ పోరాటాన్ని కంటిన్యూ చేయడం జరుగుతుంది. ఈ విధానం మొదటి నుంచి ఏం చెప్తున్నామంటే, నేను కూడా లాస్ట్ టైం నర్సీపట్నం కాలేజ్ విజిట్కి వెళ్ళినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముందు రోజే అదేదో మీటింగ్ పెట్టినప్పుడు నేను సీఎం అంటే కామన్ మ్యాన్ అని చెప్పాడు. నేను ఆ రోజు చెప్పాను మీరు కామన్ మ్యాన్ కాదు క్యాపిటలిస్ట్ మ్యాన్ అని. సీఎం రమేష్కి ఏం పెద్ద తేడా ఉందంటే, సీఎం అంటే క్యాపిటలిస్ట్ మ్యాన్ అనే. సీఎం రమేష్ అంటే ఆయన ఇంటి పేరు ఏంటనుకున్నారు? క్యాపిటలిస్ట్ మ్యాన్. ఆయనకి ఇలాంటి నిర్ణయాలు నచ్చుతాయి. ఆయనకి ఈ 10 మెడికల్ కాలేజీలో ఏదో మెడికల్ కాలేజ్ మనం తీసుకుందాం అని చెప్పి బేరం మాట్లాడుకుని ఉంటాడు చంద్రబాబు నాయుడు గారితో. ఆయనకు షుగర్ ఫ్యాక్టరీలు కావాలి, కాలేజీలు కావాలి, భూములు కావాలి. ఆయన ఏంటి ఉత్తరాంధ్రాన్ని ఉద్ధరించడానికి వచ్చాడు అనుకున్నారా? వాళ్ళు ఈ ఊరికి ఆయనకి సంబంధం లేదు. సరే, ప్రజాస్వామ్యంలో ఎంపీగా ఎవరన్నా ఈ దేశంలో ఓటు ఉన్నటువంటి వారు ఎక్కడి నుంచైనా పోటీ చేయొచ్చు. అదృష్టం బాగుంది, ఎంపీ అయిపోయాడు. ఇక్కడ వనరులన్నీ ఎలా దోచుకోవాలనేటువంటి దాని మీద ఉన్నాడు ఆయన. ఆయన ఎంతకంటే గొప్పగా పీపీపీ విధానం చాలా మంచిది, దీన్ని మేము సమర్థిస్తున్నామని చెప్పకపోతే వద్దని చెప్తాడండి. ఆయన ఏదో మాట్లాడుకుని 1-2 కాలేజీలు, 10 కాలేజీలో 1-2 మాట్లాడుకుని ఉంటాడు ఈ క్యాపిటలిస్ట్ మ్యాన్. మీ ఎవరికైనా తెలుసా సీఎం అంటే ఇంటి పేరు చెప్పండి ఎవరన్నా? మీ అందరికీ ఇక్కడ ఎవరన్నా అడుగుతున్నాను చెప్పండి. గూగుల్ అది చేయకుండా సీఎం అంటే ఇంటి పేరు ఏంటి చెప్పండి, మీరు పూర్తి పేరు చెప్పండి. నిజమే కదా? ఇదిగో ఏబిఎన్ ఆర్కే కూడా చెప్తున్నాను నిజమే అని. ఎవరన్నా చెప్పండి, ఇక్కడ ఎవరన్నా సీఎం రమేష్ ఇంటి పేరు సీఎం అంటే ఏంటి చెప్పండి. నాకైతే నేను పెట్టాను కదా ఇప్పుడు, ఆయన క్యాపిటలిస్ట్ మ్యాన్ రమేష్. సో ఆయన అంతకంటే గొప్పగా మాట్లాడతాడని ఎవరు అనుకో. ఆయన వచ్చిందే ఈ ప్రాంతంలో ఉత్తరాంధ్రలో వనరులు దోచుకోవడానికి వచ్చాడు అనేటువంటిది ఓటేసినటువంటి ప్రజలు అనుకుంటున్నటువంటి మాట, నేను కాదు. సో నేను ఇందాక చెప్పాను కదా సార్, నేను ఇందాక చెప్పింది దానికి తేడాయే చెప్పాను నేను. అంటే గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ రన్ చేస్తే ఫ్రీ సీట్స్ ఏవైతే ఉన్నాయో, ఫ్రీ సీట్స్ మెడికల్ కాలేజెస్లో ఇప్పుడు ఆంధ్ర మెడికల్ కాలేజీలో ఫ్రీ సీట్ వచ్చింది అనుకోండి, ట్యూషన్ ఫీజు సంవత్సరానికి 15,000. అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి 11 మెడికల్ గవర్నమెంట్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో, మన రంగరాయ కానీ లేకపోతే ఇంకోటి కానీ ఇవన్నీ కూడా ఫ్రీ సీట్. ఆ కాలేజీలో సీట్లు వస్తే మీకు 15,000 సంవత్సరానికి ట్యూషన్ ఫీజు ఉంటుంది. సో మేము పెట్టింది కూడా కొత్తగా వచ్చినటువంటి ఏవైతే 17 మెడికల్ కాలేజీలు పెడుతున్నామో అందులో కూడా ఆ 50% ఫ్రీ సీట్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ కూడా 15,000 కట్టాలి. కానీ వీళ్ళు ఇప్పుడు ఇచ్చినటువంటి పీపీపీ ఆర్ఎఫ్పీలో అంటే కొత్తగా ఇప్పుడు ఏదైతే వాళ్ళ రిక్వెస్ట్ ప్రపోజల్ ఏదైతే పెట్టారో దాని ప్రకారం రేపు ఫ్రీ సీట్స్ కూడా 3,50,000 కట్టాలి ఫీజు. ఓకే అంటారా చెప్పండి, ఎవరైనా సమర్థిస్తారు చెప్పమనండి. అంటే నేను చదువుకొని మెరిట్ ద్వారా సీట్ సాధించి నేను కౌన్సిలింగ్లో ఫ్రీ సీట్ వస్తే నేను 3,50,000 కట్టాలా? నేను డైరెక్ట్గా ఏ గీతం కాలేజ్ దగ్గరికి వెళ్ళాను అనుకోండి, అలా ముక్కుబిండి వసూలు చేస్తారు. సంవత్సరానికి 50 లక్షలు 60 లక్షలు. నేను కష్టపడి చదువుకుంటాను, చదువుకొని సాధించిన తర్వాత కూడా నేను 3,50,000 కట్టడం అనేటువంటిది అర్థం లేదు. ఇలా 96 సంవత్సరాలు 100 సంవత్సరాలు జరిగింది ఈ రాష్ట్రంలో.
అంటే 11 కాలేజీల వల్ల. ఆ 11ని 28 చేద్దాం అనుకున్నాం. 5 కాలేజీలు ఓపెన్ చేశాం. 2 కాలేజీలు సీట్లు రెడీగా ఉన్నాయి. మరో 10 కాలేజీల మీద ఇంకో 5,000 కోట్లు ఖర్చు పెడితే అయిపోతుంది. నిన్న సార్ కూడా చెప్పారు జగన్ గారు, సంవత్సరానికి 1000 కోట్లు ఖర్చు పెట్టండి, పోనీ 5 సంవత్సరాలను కంప్లీట్ చేయండి అని. మీరు అమరావతికి ఏమో 2 లక్షల కోట్లు ఖర్చు పెడతారు. దానికి అంత పెద్ద డబ్బు ఖర్చు పెడతారు. మీకు ఇనీషియల్గా ఓన్లీ సింగపూర్కి వాళ్ళకి ఇచ్చినటువంటి డిజైన్స్కి దగ్గర 700 కోట్లు ఖర్చు పెట్టారు. అవసరమా? పిల్లల జీవితాల కన్నా, పిల్లల చదువు కంటే, విద్య కంటే అవసరమా? సో డెఫినెట్గా వారు చేసినటువంటి పనిని సమర్థించుకునేటువంటి దానికి 100 చెప్తారు సార్. నిన్న ఈ ప్రైవేటీకరణ విషయంలో మాత్రం రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాలు ఈ ప్రభుత్వం తాలూకు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తుంది అనేటువంటిది నిన్న పర్యటన ద్వారా, నిన్న జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమం ద్వారా అర్థమవుతుంది అనేటువంటిది మా తాలూకు ఉద్దేశం. అందుకనే ఈ కార్యక్రమం మరింత ఉధృతంగా ముందుకు తీసుకెళ్లాలనేటువంటి. వాటిని కూడా ఏదో విమర్శ చేయాలనేటువంటి దానికి ఏదో తీసుకుని వచ్చి కలపడం, కానీ ఏవైతే గతంలో తెలుగుదేశం పార్టీ ఏం కార్యాలయాలకి స్థలాలు ఇచ్చుకోలేదా? నేను అడిగింది చెప్పు బ్రదరు, నేను అడిగింది చెప్పమ్మా. ఇది ఈ దేశంలో ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి, ప్రతి రాజకీయ పార్టీకి చట్ట ప్రకారం ఇచ్చేటువంటి ప్రక్రియ. సో ఈ సబ్జెక్ట్ని పక్కన పెట్టి నువ్వు ఇవ్వాల్సినటువంటి సలహా ఏంటంటే, అయ్యా మెడికల్ కాలేజీలు అన్నీ పూర్తి చేస్తే ఈ రాష్ట్రంలో పేద విద్యార్థులకి మంచి జరుగుతుంది, పేదవాడికి మెరుగైనటువంటి మీకు ఒక్క ఉదాహరణ చెప్తా. రాజమండ్రిలో జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్ మీ అందరికీ తెలుసు, ప్రైవేట్ మెడికల్ కాలేజ్. మొన్న మేము రాజమండ్రిలో గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఓపెన్ చేశాం గత ప్రభుత్వంలో, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో. మీరు ఒకసారి వెళ్ళి చూడండి, ఓపీ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మేము ఓపెన్ చేసిన దాంట్లో ఎక్కువ ఉందా, ఇప్పుడు జిఎస్ఎల్లో ఎక్కువ ఉందా? రాజమండ్రి మెడికల్ కాలేజ్ గవర్నమెంట్ దాంట్లో ఎక్కువ ఉంది ఓపీ, ఎందుకంటే ఫ్రీగా వైద్యం అందుతుంది అన్నటువంటి నమ్మకంతో వెళ్తా ఉన్నారు. కొత్త కాలేజు, కొత్త హాస్పిటల్, అక్కడ ఫ్రీగా మాకు వైద్యం అందుతుందని చెప్పి ఓపీ ఈరోజు అక్కడ ఎక్కువ ఉంది. ఈ ప్రైవేట్ కాలేజీలకో ప్రైవేట్ హాస్పిటల్స్కో వెళ్తే ముక్కు పిండేస్తారనేటువంటి భయం ఉంది పేదవాడికి. ఒక ఉదాహరణ వెళ్ళి చెక్ చేయమని ఒకసారి మన ఏబిఎన్ ఆ రిపోర్ట్ ఎవరైనా ఉంటే వెళ్ళమని ఒకసారి రాజమండ్రి రిపోర్టర్ని. అక్కడ ఓపీ ఎక్కువ ఉందో, ఇక్కడ ఓపీ ఎక్కువ ఉందో. సో ఇవన్నీ కూడా ప్రతిదాని ఇప్పుడే రేపే వచ్చే నెలలో ఎలక్షన్స్ ఏమైనా ఉన్నాయా? బీహార్ కదా ఇచ్చాడు ఎలక్షన్ నోటిఫికేషన్, మాకేం ఇవ్వలేదు కదా, మన రాష్ట్రానికి ఏం ఇవ్వలేదు కదా. ఇంక 3.5 సంవత్సరాలు ఉంది ఎలక్షన్. ఎందుకు ఆయన పేరు ఎందుకు? రిటైర్ అయిపోతాడేమో ఆయన. ఇది ఎవరి మీద కక్ష సాధింపు కాదు. డిజిటల్ బుక్ అనేటువంటిది ఎవరి మీద కక్ష సాధింపు, లేకపోతే ఈ రకంగా అక్రమంగా కేసులు పెట్టో, లేకపోతే దాన్ని వేధించో, లేకపోతే ఇంకోటి చేయాలంటే డిగ్నిటీ ఐపీఎస్ అనేటువంటిది దేశంలో అత్యున్నతమైనటువంటి సర్వీసెస్లో ఒకటి. ఐఏఎస్ తర్వాత అంత ప్రాముఖ్యత కలిగినటువంటిది ఐపీఎస్. ఆయన సీనియర్ ఆఫీసరు, దాదాపు నాకు తెలిసి 30 సంవత్సరాల సర్వీస్ ఉంటుంది. ఒక మాజీ ముఖ్యమంత్రి గారిని ఉద్దేశించి ఆ రకంగా మాట్లాడడం అనేటువంటిది ఆయన డిగ్నిటీకి వదిలేస్తున్నాం. ఆయన తాలూకా వ్యక్తిగతమైనటువంటి ఇమేజ్ని డ్యామేజ్ చేస్తే తప్ప మా నాయకుడికి వచ్చేటువంటి డ్యామేజ్ ఏం లేదు. రేపొద్దున ఎవరో వస్తే పిలిస్తే వెళ్తారా, జగన్మోహన్ రెడ్డి గారు వస్తే వెళ్తారా? జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి జనాభిమానం ఎంత అనేటువంటిది 15 సంవత్సరాల నుంచి చూస్తున్నాం. ఒకసారి చూపించమనమ్మా, అది ఎవరిది? అది నేను చెప్పి నువ్వు రాకు, నువ్వు జస్ట్ మిస్ అయ్యావు, నువ్వు రాకముందే సబ్జెక్ట్ మాట్లాడాను నేను, నువ్వు జస్ట్ మిస్ అయ్యావు. అది టూరిజం ప్రాజెక్ట్ అని చెప్పాము, దీన్ని డైవర్ట్ చేయకండి. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారిది అనేటువంటి అభిప్రాయం ఈ ప్రభుత్వానికి ఉంటే రేపు ఎప్పుడో చంద్రబాబు నాయుడు రమ్మని రిజిస్టర్ ఆఫీస్ చేసిమనండి, జగన్మోహన్ రెడ్డి గారి పేరు మీద చేసిమని, జగన్మోహన్ రెడ్డి గారి పేరు మీద చేసిమనండి రిజిస్ట్రేషన్, చంద్రబాబు నాయుడు వచ్చి. సోకాళ్ళు ఈ మాట్లాడినటువంటి మాటలు ఎవరైతే మాట్లాడుతున్నా అందరిని వచ్చేసి నన్ను అలాగే కదా ఆ రోజు విస్తన్నపేట 600 ఎకరాలు అన్న, ఏది విస్తన్నపేట, ఏది 600 ఎకరాలు, ఏది మీ అందరికి తల ఎకరం ఇద్దాం అనుకున్నాం, అది ఇచ్చేస్తే ఎందుకు లేనిపోయినటువంటి తప్పుడు ప్రచారాలు? కొన్నిటికి కేంద్ర ప్రభుత్వం తాలూకు సహకారం అంటే ఫండింగు, కొన్నిటికి పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం భరించి చేస్తామనేటువంటి ముందు నుంచి ఉన్నటువంటి ప్రపోజల్. అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ 204 ఏదైతే ఉందో 2022లో ఇచ్చింది,
అది 500 కోట్ల రూపాయలు నర్సీపట్నం మెడికల్ కాలేజ్ నిర్మాణానికి ఇచ్చినట్టు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ జీవో కొంతమంది పెద్ద మనుషులు అడిగారు కాబట్టి ఆ పెద్ద మనుషులు చూపించడానికి తీసుకొచ్చాం. ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఏ నిర్ణయం అన్నా, ఏ చిన్న నిర్ణయం అన్నా, ఏ ఒక్క రూపాయలన్నా ప్రభుత్వంలో కొన్ని ప్రొసీజర్స్, అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్స్, జీవోస్ ప్రభుత్వంలో ఉన్నాం కదా మేము కూడా. సో లేవు, అసలు కాగితాలు లేవు అని చెప్పినటువంటి దానికి సమాధానంగా చూపించాం కదా. ఎవరి దృష్టిలో లేదు. మనం పులివెందుల మెడికల్ కాలేజ్ కట్టాము. పులివెందుల మెడికల్ కాలేజ్ కట్టి ఎన్ఎంసీకి లెటర్ రాసాము, సీట్లు ఇవ్వండి అని చెప్పి 2024లో. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం రాసింది? మాకు సీట్లు వద్దని చెప్పి రాసింది, మాకు అవసరం లేదని చెప్పి రాసింది. ఏమో అడుగు, చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు అడుగు, ఎందుకు సార్ మాకు కాలేజ్ సీట్లు వద్దన్నారని. అంటే అంటే నాకు తెలిసి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనేటువంటిది మాకు తెలిసిన అర్థం. మరి వాళ్ళకి తెలుగుదేశం పార్టీ వాళ్ళకి కూటమి నాయకులకి వాళ్ళు ఏం అర్థం పెట్టుకున్నారు మాకు తెలియదు. ఆ అబ్రివేషన్ ఏంటో ఆ సత్యకుమార్నో లేకపోతే ఆ పార్టీ నాయకులను అడుగు, అది పంచుకోవడానికి పెట్టుకున్నదో లేకపోతే దేనికి పెట్టుకుందో మన అనేటువంటిది వాళ్ళని అడగాలి. మాకు తెలిసిందైతే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనేటువంటిది. ఇలాంటి నిర్ణయం తీసుకున్నటువంటి ప్రతి రాష్ట్రంలో, ఇటువంటి నిర్ణయం తీసుకున్నటువంటి ఏ ప్రభుత్వం ప్రతి రాష్ట్రంలోనూ కూడా తిరుగుబాటు అనేటువంటిది వచ్చింది. ఆ నిర్ణయాన్ని ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలు వ్యతిరేకిస్తూ వస్తూ ఉన్నారు. ఇది ఒక ఉదాహరణ. సో దీన్ని కొత్తగా ఎక్కడా కూడా సమర్థించినటువంటి ఏ జాతీయ స్థాయిలో ఒకరిని చూపించండి. సో దయచేసి మనకి ఎక్కడో ఏదో జరిగిపోతుంది అనేటువంటి దానికన్నా మనకు నష్టం కలుగుతుందా లేదా, దీని మీద మనం ఫైట్ చేయాలా లేదా అనేటువంటి దాని మీద దయచేసి మీరు కూడా కలిసి రావాలనేటువంటిది మా తాలూకు కోరిక. థ్యాంక్ యూ.